2024 ఎన్నికల్లో దారుణ ఓటమి వైఎస్ జగన్ కానీ పార్టీ శ్రేణులు కానీ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ క్యాడర్ అయితే సరే చాలా మంది పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉన్నారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఒక సంకేతం ఇవ్వడం, ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఒక కీలక ప్రకటన వైసీపీ నుంచి వెలువడింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. అప్పట్లో జగన్ ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ పెను సంచలనం. మొన్నటి ఎలక్షన్స్ కి ముందు చేపట్టిన సిద్ధం సభలు కూడా గ్రాండ్ సక్సెస్. దీంతో జగన్ ఏదైనా యాత్ర మొదలు పెడుతున్నారు అనగానే పార్టీలో ఉత్సాహంతో పాటు పక్క పార్టీల్లో కాస్త కలవరం కూడా పుడుతుంది. ఇదే ఇప్పుడు జగన్ 2.0 రూపంలో జరగనుందని వైసీపీ అంటోంది. గత 11 నెలలుగా రాష్ట్రంలో కూటమి పాలనను చూసిన తర్వాత ప్రజలు జగన్ ఎప్పుడు బయటకొస్తాడా అనే ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ 11 నెలల కాలంలోనే కూటమి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇలాంటి టైంలో ప్రభుత్వానికి కనీసం సంవత్సరమైన టైం ఇవ్వాలని, ప్రభుత్వ వైఫల్యాల్ని అప్పుడే ఎత్తి చూపడం కరెక్ట్ కాదని జగన్ భావించి ఎలక్షన్స్ కి సరిగ్గా 2 సంవత్సరాల ముందు పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు సమాచారం. 2027లో వైఎస్ జగన్ 2.0 పాదయాత్ర అనే ప్రకటన రాబోయే ఎన్నికలకు వైసీపీ తన వ్యూహాల్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నట్లు సూచిస్తోంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండకట్టడం, తమ గత పాలనను, భవిష్యత్ హామీలను ప్రజలకు వివరించడం వైసీపీ ప్రధాన లక్ష్యాలుగా ఉండే అవకాశం ఉంది. ఈలోగా కూటమి ఫెయిల్ అయిన అంశాల్ని మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని పార్టీ నాయకుల్ని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ ని పట్టించుకోకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అలాంటి ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని జగన్ తెలుసుకున్నారు. అందుకే ముందు క్యాడర్, పార్టీ సంక్షేమం తదితర సంగతులు చూసుకుని 2027లో పాదయాత్రలాగా జనాల్లోకి దూసుకుపోవాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.